సక్సెస్‌ఫుల్లీ 2025 ముగించుకొని 2026లోకి మనం సంక్రాంతి పండుగతో ఎంటర్ అవ్వబోతున్నాం. అయితే 2026 సంక్రాంతి రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనకప్పుడే తెలియకపోవచ్చు. కానీ పాస్ట్ 5 ఇయర్స్ యొక్క సంక్రాంతి రిజల్ట్స్ ఏంటో మనకి తెలుసు కాబట్టి, అలా ఒక్కసారి 2021 నుంచి 2025 వరకు వచ్చిన సంక్రాంతి మూవీస్ ఏంటి? విన్నర్ ఎవరు? రన్నర్ ఎవరు? అని ఒక్కసారి ఈ విషయం మీద మాట్లాడేసుకుందాం. టాపిక్ మీద క్లారిటీ వచ్చింది గదా! లాగెందుకు చెప్పండి. వై సో లేట్ మామ. ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. 2021 2020లో కోవిడ్. జనం బయటికి అడుగు పెట్టడానికి కూడా భయపడ్డారు. ఇంకా థియేటర్స్‌కి ఏమొస్తారు అని అందరూ అనుకున్నారు. అప్పుడే 50% ఆక్యుపెన్సీతో థియేటర్స్‌ని రన్ చేయడానికి పర్మిషన్స్ వచ్చాయి. అలా 2021 సంక్రాంతికి 3 తెలుగు సినిమాలు, ఒక డబ్బింగ్ మూవీ రిలీజ్ అయింది. 3 తెలుగు సినిమాలు వచ్చేసి 'క్రాక్', 'రెడ్' అండ్ 'అల్లుడు అదుర్స్'. డబ్బింగ్ సినిమా వచ్చేసి 'మాస్టర్'. సో, ఈ లిస్ట్‌లో రవితేజ గారు విన్నర్. అదే 'క్రాక్' మూవీతో రిలీజ్ రోజు ఎన్నో ఇష్యూస్‌ని ఫేస్ చేసిన ఈ సినిమా ఒక్కసారి రిలీజ్ అయ్యాక 2021 సంక్రాంతి విన్నర్ అయింది. ఓవరాల్‌గా ఈ మూవీ 70,00,00,000 వరకు గ్రాస్ చేసి అప్పటికి రవితేజ గారి కెరియర్ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఇంకా రన్నర్ వచ్చేసి రామ్ పోతినేని గారి 'రెడ్' మూవీ. మిక్స్డ్ రెస్పాన్స్‌తో స్టార్ట్ అయిన ఈ మూవీ 35,00,00,000 గ్రాస్ వరకు కలెక్ట్ చేసి డీసెంట్ హిట్‌గా నిలిచింది. ఇంకా బెల్లంకొండ శ్రీనివాస్ గారు 'అల్లుడు అదుర్స్' మాత్రం ఫెయిల్యూర్‌గా మిగిలింది. అయితే డబ్బింగ్ మూవీగా రిలీజ్ అయిన తలపతి విజయ్ గారి 'మాస్టర్' మాత్రం తెలుగులో 24,00,00,000 గ్రాస్ వరకు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 2022 పరిస్థితులు ఇంకా ఏం మారలేదు. కోవిడ్ ఎఫెక్ట్ ఇంకా అలానే ఉండిపోయింది. దానివల్ల 2022 సంక్రాంతికి పెద్దగా సినిమాలు రిలీజ్ అవ్వలేదు. చెప్పుకోదగ్గ మూవీస్ అని మాట్లాడుకుంటే 'నాగార్జున' గారు అండ్ 'నాగ చైతన్య' గారు కలిసి నటించిన 'బంగారాజు' మూవీనే. ఈ మూవీ 'సోగ్గాడే చిన్ననాయన' మూవీకి సీక్వెల్. కాకపోతే మిక్స్డ్ రిపోర్ట్స్ వచ్చాయి. బట్ సీక్వెల్ హైప్ అలాగే సంక్రాంతి కూడా పెద్ద సినిమాలు లేకపోవడం వల్ల జనాలకి ఇది వన్ అండ్ ఓన్లీ చాయిస్ అయింది. లాస్ట్‌కి ఈ సినిమా 66,00,00,000 వరకు గ్రాస్‌ని కలెక్ట్ చేసి డీసెంట్‌గా పెర్ఫార్మ్ చేసింది. ఇప్పుడు 2023 ఆఫ్టర్ ఎ లాంగ్ బ్రేక్ తర్వాత సీనియర్ బిగ్ స్టార్స్ ఇద్దరు ఈ సీజన్‌లో పోటీ పడ్డారు. ట్విస్ట్ ఏంటంటే ఈ 2 మూవీస్‌కి ఒకలే మూవీ ప్రొడ్యూసర్స్. వాళ్ళే 'మైత్రి' మూవీ మేకర్స్. ఇంకా ఆ 2 మూవీస్ ఏంటి అంటే 'వీరసింహారెడ్డి' అండ్ 'వాల్తేరు వీరయ్య'. 2 మూవీస్‌కి మిక్స్డ్ రెస్పాన్సే వచ్చింది. కాకపోతే మోస్ట్‌లీ ఫ్యామిలీ ఆడియన్స్‌కి 'వాల్తేరు వీరయ్య' ఫస్ట్ చాయిస్ అయింది. దీనికి రీజన్ 'వీరసింహారెడ్డికి' ఫస్ట్ హాఫ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయితే 'వాల్తేరు వీరయ్యకి' సెకండ్ హాఫ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయింది. పైగా 'వాల్తేరు వీరయ్యలో' ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్యాక్టర్ కొంచెం ప్లస్ అయింది. సో, అందుకే 'వాల్తేరు వీరయ్య' 2023 సంక్రాంతి విన్నర్‌గా నిలిచి 236,00,00,000 వరకు గ్రాస్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. ఇంకా బాలకృష్ణ గారి 'వీరసింహారెడ్డి' మూవీ 134,00,00,000 వరకు గ్రాస్ కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్‌గా పెర్ఫార్మ్ చేసింది. కొంచెం హిట్ అనే చెప్పాలి. ఆల్సో 2 డబ్బింగ్ మూవీస్ కూడా రిలీజ్ అయ్యాయి మామ. ఒకటి అజిత్ గారి 'తెగింపు' మూవీ, ఇంకొకటి విజయ్ గారి 'వారసుడు' మూవీ. తెలుగులో 'తెగింపు' పెద్ద ఫ్లాప్ అయింది కానీ 'వారసుడు' మూవీ తెలుగులో 27,00,00,000 వరకు గ్రాస్ చేసి డీసెంట్‌గానే పెర్ఫార్మ్ చేసింది. 2024 మేబీ ఈ సంక్రాంతి సీజన్‌కి అయిన రచ్చ వేరే ఏ సీజన్‌లోనూ అయ్యుండదనుకుంటా. దానికి రీజన్ థియేటర్ ఇష్యూ. ఒకటా, రెండా 4 తెలుగు సినిమాలు. ఈ గుంపులో మనం ఎందుకని తమిళ్ నుంచి రిలీజ్ అవ్వాల్సిన 2 డబ్బింగ్ మూవీస్ వల్ల తెలుగు వెర్షన్‌ని పోస్ట్‌పోన్ చేసుకున్నారు. అయితే ఈ సీజన్‌లో విన్నర్ థియేటర్స్ విషయంలో కష్టాలు పడి రిలీజ్ అయిన 'హనుమాన్' మూవీ 300,00,00,000 వరకు గ్రాస్ కలెక్ట్ చేసి ఎపిక్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇంకా 2024లో రిలీజ్ అయిన 'గుంటూరు కారం' మూవీ మాత్రం మిక్స్డ్ రిపోర్ట్స్ తెచ్చుకొని 184,00,00,000 వరకు గ్రాస్ కలెక్ట్ చేసి యావరేజ్‌గా పెర్ఫార్మ్ చేసింది. ఏరియా వైస్ లెక్కలు చూసుకుంటే చాలా చోట్ల లాస్ కూడా ఉందండోయ్. ఇంకా టాలీవుడ్‌లో విక్రమౌద్ది అనుకున్న వెంకటేష్ గారి 'సైంధవ్' మూవీ 20,00,00,000 మాత్రమే గ్రాస్ కలెక్ట్ చేసి డిజాస్టర్‌గా నిలిచింది. కనీసం సంక్రాంతిలో కాకుండా మార్చ్‌లో రిలీజ్ అయ్యుంటే ఈ మూవీ మరింత పెద్ద డిజాస్టర్ అయ్యుండేది కాదేమో. ఇంకా 'నాగార్జున' గారి 'నా సామిరంగా' ఏదో అలా ఓకేగా పెర్ఫార్మ్ చేసి 38,00,00,000 వరకు గ్రాస్‌ని కలెక్ట్ చేసింది. ఇయర్ 2025 అంటే ఈ ఇయరే ఈ సంక్రాంతి కాస్త సాఫీగానే జరిగింది. ముఖ్యంగా ఈ సీజన్‌లో విన్నర్ అండ్ ఫెయిల్యూర్ కూడా మన 'దిల్ రాజు' గారే. అంటే టోటల్‌గా ఈ సీజన్‌లో 3 మూవీస్ రిలీజ్ అయ్యాయి. డబ్బింగ్ సినిమాలేం లేవు. ఓన్లీ ఈ మూవీసే వచ్చాయి. అందులో 'రామ్ చరణ్' గారి 'గేమ్ చేంజర్' మూవీ భారీ బడ్జెట్ అండ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చి కేవలం 200,00,00,000 వరకు గ్రాస్ కలెక్షన్ సాధించి బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఇంకా 'దిల్ రాజు' గారు గతైపోయినట్టే అనుకున్న టైంలో ఆయన రెండవ అస్త్రాన్ని వదిలారు. అదే సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీ 255,00,00,000 వరకు కలెక్ట్ చేసి
దెబ్బపడ్డ దిల్ రాజు గారికి ఆయింట్మెంట్ పూసి కాపాడింది. ఇంకా రెండిటి మధ్యలో రిలీజ్ అయిన 'డాకు మహారాజ్' పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ సంక్రాంతికి వస్తున్న ఎఫెక్ట్ వల్ల 136 కోట్ల వరకు కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్‌గా పెర్ఫార్మ్ చేసింది. మేబీ ఈ మూవీ సమ్మర్‌కి రిలీజ్ అయ్యి ఉంటే ఇంకా పెద్ద హిట్ అయ్యి ఉండేది. సో, ఇలా పాస్ట్ 5 ఇయర్స్ ఆఫ్ సంక్రాంతి గడిచింది. మరి ఈ 2026 సంక్రాంతి రిలీజెస్ ఏమవుతుంది అని మీరనుకుంటున్నారో మీ ఒపీనియన్‌ని తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. ఆల్రెడీ 2026 సంక్రాంతికి వస్తున్న మూవీస్ మీద ఒక వీడియో చేశాం. లింక్ డిస్క్రిప్షన్ అండ్ ఎండ్ కార్డ్స్‌లో కూడా వేస్తాం. ఒకసారి చూడకపోతే చూసేయండి. మరి మీకు పాస్ట్ 5 ఇయర్స్ ఆఫ్ సంక్రాంతి మూవీస్‌లో ఏ ఇయర్ బాగా నచ్చిందో కూడా కామెంట్స్‌లో చెప్పండి. ఇంతటితో ఈ వీడియో అయితే సమాప్తం. ఎంతవరకు చూసారంటే ఎంతో కొంత మీకు వీడియో నచ్చే ఉంటుంది. సో, తప్పకుండా దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.